హైదరాబాద్ హిమాయత్ నగర్లో దీప్ అండ్ డీప్ వేపర్స్ అండ్ మక్తల్ రెండవ బ్రాంచ్ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ నూతన బ్రాంచ్ను బీజేపీ నాయకుడు రామ్మోహన్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడం అభినందనీయమని అన్నారు. ఫుడ్ స్టార్టప్ వ్యాపారులు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఆర్థికంగా ఎదగడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రజలకు న్యాయమైన ఆహారం, పరిశుభ్రమైన సేవలు అందిస్తూ సంస్థ మరింత ముందుకు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ సెక్రటరీ కిరణ్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. మేము ఇంకా మా ఫ్రెండ్స్ వర్క్ వదిలేసి న్యూ స్టార్టప్ చేసినాం డిపెండ్ అని. ఆల్రెడీ మాది అంబర్పేటలో ఒక బ్రాంచ్ ఉన్నది. ఈరోజు హిమాయత్ నగర్ మెయిన్ రోడ్లో సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసినాము. డిపెండ్ అని వాఫల్స్, ప్యాన్ కేక్స్, మాక్టైల్స్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాము. ఈరోజు మా కార్పొరేటర్ హిమాయత్ నగర్ కార్పొరేటర్ గారు వచ్చారు, మాకు సపోర్ట్ చేశారు. చాలా ఆనందంగా ఉండే. ఇంకా ఇది మా ఫస్ట్ డే ఈరోజు. హోపింగ్ టు గెట్ మోర్ కస్టమర్స్. సో whoever is staying in Himayat Nagar or surrounding to Himayat Nagar, please visit our store. We have affordable prices. We have waffles, pancakes, mocktails. So hoping to see you soon. Have a great day. Bye bye. హిమాయత్ నగర్లో అనేక వ్యాపార కేంద్రాలుగా మారింది. హిమాయత్ నగర్ డివిజన్లో ఎవరైనా కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తే ఈ హిమాయత్ నగర్ డివిజన్లో ఉన్నటువంటి మా ప్రజలందరూ కూడా వాళ్ళని ఆదరించి అనేక వ్యాపార కేంద్రాలు ఈరోజు మేము కార్పొరేటర్ అయిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో హోటల్స్ కానీ లేకుంటే చిన్న చిన్న నిరుద్యోగులు వాళ్ళు బతకడం కోసం పెట్టుకున్నటువంటి వ్యాపారాలు, హోటల్స్, టీ స్టాల్స్ అన్నీ కూడా దిగ్విజయంగా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ హిమాయత్ నగర్ వై జంక్షన్లో డిప్ అనే ఒక చిన్న ఐస్ క్రీమ్ షాప్. అంటే ఈరోజు ఐస్ క్రీమ్ తినాలంటే కూడా వఫల్స్ అంటే బయట ఐస్ క్రీమ్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి చిన్న వాళ్ళు అంటే పెద్ద పెద్ద ఐస్ క్రీమ్ స్టోర్లకు లేకుంటే ఎక్కడ వెళ్ళటానికి ఇబ్బంది ఉంటే ఈ రోజుల్లో ఇక్కడ తక్కువ ధరలో ఇక్కడ యూత్ పిల్లలు పెట్టిన ఈరోజు చాలా బాగుంది. అన్ని రకాలైనటువంటి వేపర్స్ అన్నీ కూడా బాగా టేస్ట్గా ఇస్తున్నారు. ఈరోజు ఇది ఇక్కడ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇది కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఈ సెంటర్లో ఏది పెట్టినా కూడా హిమాయత్లో అన్నీ కూడా లాభదాయకంగా జరుగుతున్న వ్యాపారాలు కాబట్టి అందులో వీళ్ళకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ వీళ్ళను ఆదరించాల్సిందిగా అందరూ కోరుకుంటాం. ధన్యవాదాలు.